హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. తిరుమల వెంకన్న అంటే మాకెంతో పవిత్రం, ఎంతో ఇష్టం. మా కులదైవం వెంకటేశ్వర స్వామి అని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ప్రపంచంలో నేను అంటుంది మన తెలుగు రాష్ట్రాలు దేశం కాదండి, ప్రపంచంలో ఎక్కడైనా సరే తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆలయం నిర్మిస్తాను అంటే అక్కడ ఏం జరుగుతుందంటే ఒక ట్రస్ట్ వాళ్ళు కానీ లేకపోతే అక్కడ ప్రభుత్వాలే భూమిని ఇచ్చేస్తాయి అన్నమాట. ఇదిగో భూమి స్వామివారికి మేము ఇస్తాం, ఎందుకంటే ఆ దేవదేవుడు మా ప్రాంతానికి వచ్చి కొలువై ఉంటున్నాడు, మా ప్రాంతానికి ఆయన వస్తున్నారంటే ఎలా అయినా సరే మేము భూములు ఇస్తామని అనేక రకాల ట్రస్టుల ద్వారా కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళు డబ్బులు వేసుకోనన్నా ఏది విధంగా అక్కడ భూమి ఇస్తారు ఆలయం కడతానంటే. దానికి టీటీడీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆగమ శాస్త్రం ప్రకారం అక్కడ ఏ విధంగా ఆలయ నిర్మాణం జరగాలి, జరిగిన తర్వాత స్వామివారి కైంకర్యాలు ఎలా జరగాలి, పూజా కార్యక్రమం ఎలా జరగాలి, ఇవన్నీ కూడా టీటీడీ నుంచి అక్కడికి టెక్నికల్ సపోర్ట్ లాంటివి వస్తాయి అన్నమాట. ఇది ఎక్కడైనా జరిగేది, కానీ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా, అది కూడా దేవదేవుడు పుట్టిన ఆంధ్రప్రదేశ్లోనే స్వామివారికి గుడి కట్టాలంటే భూములు కొనాల్సిందే అని చెప్పిన చరిత్ర ఇప్పుడు బయటకు వచ్చింది. ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు, ఎందుకంటే కనీసం ఊరు పేరు కూడా లేని ఒక కంపెనీకి ఎకరం 99 పైసలు కేటాయించిన ఈ ప్రభుత్వం గజం కాదు, ఎకరం కాదు, అవసరమైతే మొత్తం భూమి రూపాయికే ఇస్తా, మీకేమన్నా ప్రాబ్లమా అని అడుగుతున్న ఈ ప్రభుత్వం సూట్ కేస్ కంపెనీలు అనే పేరున్న చాలా కంపెనీలకి ఎకరాలు రూపాయికే కేటాయించిన ఈ ప్రభుత్వం అమరావతిలో 50,000 ఎకరాలు పైచిలకు భూసేకరణ చేసిన ఈ ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి ఆలయం కడతానికి అమరావతిలో వెంకటాయపాలెంలో స్వామివారి ఆలయం కడతానికి మాత్రం భూమి ఇవ్వటానికి వాళ్ళకి చేతులు రాలేదండి. ఎకరం దాదాపు 25 లక్షలు కొనాల్సిందే అని చెప్పారంట. 50 లక్షలు, ఎకరం 50 లక్షలు పెట్టి కొనాల్సిందే మీరు అని చెప్పి దాదాపుగా 12.5 కోట్లు ఖర్చు పెట్టించారంట వీళ్ళు. అంటే దేవదేవుడికే భూమి అమ్మిన ఘనమైన ప్రభుత్వం మన ఈ కూటమి ప్రభుత్వం. వెంకటేశ్వర స్వామికే భూములు అమ్మిన గొప్ప చరిత్ర, గొప్ప అప్రదిష్టత మనం మూటగట్టుకున్నాం. నిజంగా ఈ సాంప్రదాయం ఎక్కడా లేదు, బహుశా ఇదే మొదటిసారి. ఎందుకంటే ఎక్కడైనా సరే ప్రపంచంలో పక్కన పెడదాం కాసేపు, మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి ఆలయం కడతామంటే అక్కడ టీటీడీ వాళ్ళు భూమి కొన్నట్టు ఎక్కడ చరిత్రలో లేదు ఇంతవరకు. టీటీడీ నిధుల నుంచి తీసుకొచ్చి టీటీడీ ఫండ్స్ నుంచి తీసి భూమి కొన్నట్టు ఎక్కడ చరిత్రలో ఇంతవరకు లేదు. అలాంటిది 2016లో మన కూటమి ప్రభుత్వం దాదాపుగా 25 ఎకరాలని 50 లక్షలకు కొన్నారు వీళ్ళు. ఒక్కొక్క ఎకరం 50 లక్షలకు కొన్నారు వీళ్ళు. షెల్ కంపెనీలకి, చిన్న కంపెనీలకే రూపాయికే అభివృద్ధి పేరు చెప్పి రూపాయికే భూములు ఇస్తున్న ఈ ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం భూమి కేటాయించలేకపోయినంత పరిస్థితిలో ఉందంటే ఆలోచించండి ఏ స్థాయిలో జరుగుతుందో. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీరంతా పదే మాకు హిందుత్వం అంటే మాకు గొప్పది, సనాతన ధర్మం అంటే మాకెంతో ఇష్టం, దేవదేవుడి కోసం మేము ఏదన్నా చేస్తాం, వెంకటేశ్వర స్వామి మా కులదైవం అని చెప్పి పదే చెప్పే వీళ్ళు ఒక భూమిని కేటాయించలేకపోయారా? 25 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించలేకపోయారా? 25 ఎకరాల సొంత నిధులు కేటాయించలేకపోయారా? టీటీడీ నిధుల నుంచే వీళ్ళు భూములు కొన్నారంటే ఇక దానికి మించిన ఆశ్చర్యం ఇంకోటి లేదు బహుశా. ఇదిగోండి, అమరావతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ కోసం శ్రీవారి ఆలయ నిర్మాణానికి నాడే టీటీడీకి బాబు ప్రతిపాదన. భూమి ఉచితంగా ఇవ్వాలని 2018 ఆగస్టు 28న టీటీడీ వినతి. ఉచితంగా ఇవ్వడం కుదరని చంద్రబాబు ఎకరాకు 50 లక్షల చొప్పున 12.50 కోట్ల వసూలు. ప్రపంచంలో ఎక్కడైనా శ్రీవారి ఆలయాలకు ప్రభుత్వాలు లేదా దాతలు ఉచితంగా ఇచ్చినవే. దేవదేవుడు కొలువైన ఏపీలో మాత్రం భూమి కొనిపించిన నీచ చరిత్ర చంద్రబాబుది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన ధ్వజం ఎత్తారు. నిజంగా ఎక్కడ లేదండి, అసలు ఆ సంస్కృతే లేదు ఎక్కడా కూడా. దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ప్రభుత్వాలు భూములు ఇస్తాయి, లేకపోతే ఏదైనా ట్రస్ట్ ద్వారా కొంతమంది ఏర్పడి భూములు కొని ఆలయ నిర్మాణం చేస్తారు. ఎందుకంటే 7 కొండల్లో నిలవై ఉన్న వెంకటేశ్వర స్వామి మా ప్రాంతానికి వస్తున్నారు, మేము ఉండే ప్రాంతానికి వస్తున్నారు, స్వామివారిని రోజు చూసుకోవచ్చు, స్వామివారిని రోజు పూజించవచ్చు, స్వామివారిని కళ్ళారా చూడాలంటే 7 కొండలు వెళ్ళాలి, చాలా దూరం, చాలా కష్టం. అదే స్వామివారు మా ప్రాంతానికి వస్తే రోజు వెళ్ళొచ్చు, రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అని ఎంతోమంది ఆనందంగా భావిస్తారు. అవసరమైతే అప్పు చేసైనా సరే,
లేకపోతే ప్రజలందరూ కలిసి జమ చేసినా సరే స్వామివారి ఆలయ నిర్మాణం కోసం డబ్బులు ఇస్తారు. కానీ టీటీడీనే కొనమన్నారంటే టీటీడీ ఉచితంగా భూమి ఇవ్వమంటే కుదరదు, మీరు డబ్బులు ఇవ్వాల్సిందే, ఎకరానికి 50 లక్షలు డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పారంటే ఇక ఆలోచించుకోండి, ఎవరికి హిందుత్వంపై నమ్మకం ఉంది? ఎవరు దేవదేవుడి వెంకటేశ్వరుని ప్రతిష్టను పెంచే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? వెంకటేశ్వర స్వామితో వ్యాపారం ఎవరు చేస్తున్నారు? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, ప్రజలందరూ ఆలోచించుకోండి. దాదాపుగా 12.5 కోట్లు టీటీడీ నుంచి తీసి అక్కడ భూమి కొన్నారంట. 12.5 కోట్లు వెంకటాయపాలెంలోనే. తిరుమల సంప్రదాయాలకు భిన్నంగా అమరావతిలో దేవదేవుడి ఆలయ నిర్మాణానికి ఇచ్చిన 25 ఎకరాలకు 12.5 కోట్లు టీటీడీ దగ్గరే ముక్కుపిండి వసూలు చేసిన నీచరిత చంద్రబాబు మండిపడ్డారు. టీటీడీ కళ్యాణ మండపాలకు సైతం దాతలు భూములతో పాటు నిర్మాణానికి 40% నిధులు డిపాజిట్ చేయాలని నిబంధన ఉంది. చెన్నైలో శ్రీవారి ఆలయ విస్తరణకు భూములు కొనడానికి టీటీడీ అంగీకరించలేదు. ఆలయ కమిటీ చైర్మన్ సొంత డబ్బుతో భూమి కొని విరాళంగా ఇచ్చారు. ఇలా ఎక్కడైనా దాతలు లేదా ప్రభుత్వాలు భూములు ఉచితంగా ఇస్తుంటే దేవదేవుడు కొలవి ఉన్న ఆంధ్రప్రదేశ్లో మాత్రం అదే దేవుడి నుంచి అమరావతిలోనే 2018లోనే బలవంతంగా కొనిపించారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలిసారి సీఎం అయ్యాక అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపార అభివృద్ధి కోసం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామినే వాడుకోవాలని భావించిన చంద్రబాబు నాడు అక్కడ టీటీడీ ఆలయ నిర్మాణానికి ప్రతిపాదించారు. నిర్మాణానికి సుమారు 200 కోట్ల భారీ వ్యయం చేయాలని నిర్ణయించారు. ఆలయం కోసం భూమి ఉచితంగా ఇవ్వాలని 2018 ఆగస్టు 28న టీటీడీ ఏపీ ప్రభుత్వాన్ని కోరగా ఇందుకు మాత్రం చంద్రబాబు ససేమిరా అన్నారు. ఎకరాకు 50 లక్షల చొప్పున 25 ఎకరాలకు 12.5 కోట్లు బలవంతంగా వసూలు చేయడమే కాకుండా అనేక నిబంధనలు పెట్టారు. పైగా దేవుడే డబ్బులిచ్చి ఆలయం నిర్మించాలని కోరినట్టుగా వ్యవహరిస్తున్నారు. కోయంబత్తూరులో జీ స్క్వేర్ అనే రియల్ ఎస్టేట్ వెంచర్లో టీటీడీ ఆలయ నిర్మాణానికి సీఎం కార్యాలయం నుంచే ప్రతిపాదనలు వెళ్ళాయి. 3 నెలల క్రితం టీటీడీ బోర్డు దీనిపై నిర్ణయం తీసుకుంది. ఇలా శ్రీవారి ఆలయ నిర్మాణాల్లోనూ రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాలు చూస్తున్న చంద్రబాబుకు స్వామివారి మీద భయం, భక్తి ఉన్నాయంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? ఇప్పుడు ఏదన్నా ఎలా జరుగుతుందంటే దానికి ఒక సంప్రదాయం ఉంటుంది, లేకపోతే చరిత్రలో ఎప్పుడైనా అలా జరిగిందా అని చూసి దాని ప్రకారం చేస్తారు. కానీ సాంప్రదాయం ప్రకారంగా చూసుకున్నా, చరిత్ర ప్రకారం చూసుకున్నా ఎక్కడా కూడా ఆలయ నిర్మాణానికి కనీసం మండప నిర్మాణానికి కూడా టీటీడీ నుంచి నిధులు తీసిచ్చినట్టు చరిత్రలు ఎక్కడా లేవు. అలాంటిది ఏపీలో అమరావతిలో వెంకటాయపాలెంలో స్వామివారి ఆలయ నిర్మాణం చేస్తానికి టీటీడీ నిధుల నుంచి దాదాపు 12.5 కోట్లు కేటాయించారంటే ఇక దాని గురించి మాట్లాడడానికి మాటలు కూడా రావట్లేదు. స్వామివారంటే ఎంత భక్తి ఉందో, ఎంత భయం ఉందో ఈ సంఘటన మనకు అర్థమవుతుంది.